హలో అండి. ఈ వీడియో ఏంటంటే మన ఛానల్‌లో రీసెంట్‌గా 30 డేస్ బ్రేక్‌ఫాస్ట్ సిరీస్ అయింది. ఆ ఎపిసోడ్స్ అన్నీ 2 మెగా ఎపిసోడ్‌లుగా పెడతాను. 15 ఒకటి, 15 ఒకటి. సింపుల్‌గా అన్నీ ఒక నిమిషం చెప్తాను వినేసేయండి. ఈ మెగా ఎపిసోడ్‌లో మనం చూడబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి పప్పు పొంగలి. కొంతమంది కట్టి పొంగల్ అని కూడా అంటారు. ఈ రెసిపీ కోసం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఊరికే అలాగ ఒక 1 మినిట్ డ్రై రోస్ట్ చేసి కడిగి దాంట్లోనే ఒక గ్లాస్ బియ్యం వేసుకొని బాగా ఉడకపెట్టేసుకోండి. తర్వాత ఇలాగ పోపు పెట్టేసుకోండి. ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, పసుపు, కరివేపాకు, కొంచెం ఇంగువ అన్నీ వేసి బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి ముందు ఉడకబెట్టుకున్న పప్పుని ఈ పోపునెత్తి దాంట్లో వేసేసి ఇంకొద్దిగా నీళ్లు పోయండి. గ్లాసెస్ కొలత వచ్చేసి ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోయాలి. పప్పుకి అంతే, బియ్యంకి ఇంతే. అంటే మనం 2 గ్లాసులు వేసాం కాబట్టి మొత్తం 6 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. తర్వాత ఇది చట్నీలో బాగుంటుంది. పోపు నెయ్యితో పెట్టుకుంటే బాగుంటుంది. అలా కాకపోయినా ఇలాగ పైన పోసుకొని తిన్నా బాగుంటుంది. మన నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి అట్లు. అబ్బా ఎంత బాగుంటుందో ఇదైతే. దోశ పిండి, ఇడ్లీ పిండి ఇంట్లో ఏం లేనప్పుడు ఇన్స్టెంట్గా జస్ట్ అలా చిటికేస లోపల అయిపోయే టిఫిన్ అనమాట ఈ గోధుమ పిండి దోశ. జస్ట్ గోధుమ పిండి తీసుకున్నారా, దాంట్లో కొంచెం ఉప్పు, సోడా ఉప్పు, జీలకర్ర వేసి బాగా ఒకసారి డ్రైగా అంతా కలుపుకొని మొత్తం కలవాలి కదా, అందుకని తర్వాత నీళ్లు పోసుకుంటూ దోశ పిండి లాగే కలుపుకోండి. చేత్తో కలుపుకుంటే ఉండలు ఉండవు, గెంటుతో కలుపుకుంటే చాలా ఉండలు వస్తాయి. అందుకని చేత్తో కలుపుకోండి. ఇలాగ దోశపిండిలాగా కలుపుకొని దోశలు పోసుకోవడమే. సూపర్గా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ దోశలకి కాంబినేషన్ చెప్పమంటే కారం చట్నీ బాగుంటాయి, కానీ మనం ఇంట్లో చేసుకుంటాం కదా రోటి పచ్చళ్ళు, అవి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ ఒట్టియే తినేస్తాను అసలు ఏ కాంబినేషన్ లేకుండా. నేనైతే ఒకటే చెప్తానండి, గోధుమ పిండి అట్లో దోశలో ఏదో ఎలాగైనా పిలుచుకోండి, కానీ టేస్ట్ మాత్రం గ్యారంటీ ఫుల్. ఊరికే అంత తక్కువ అంచనా వేయకూడదు, సింపుల్గా అయిపోతుందని. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ పూరి. పూరి అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇది మనం ఇంట్లో చేసుకునే దానికంటే బయటే ఎక్కువ తింటాం. దీనికి ఒప్పుకుంటారా మీరు? అంటే బయటకి ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు అలా తింటూ ఉంటాం కదా. చాలా ఈజీ చేసుకోవడం. ఒక్క స్పూన్ రవ్వ వేసుకోండి గోధుమ పిండిలో. ఇంకా సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకోండి. బొంబాయి చట్నీ చూపిస్తున్నాము. బొంబాయి చట్నీ కూడా డెడ్ ఈజీ అసలు. జస్ట్ ఒక స్పూన్ శనగపిండిలో వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకొని తర్వాత పోపు వేసేసుకోవడమే. దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ అన్నీ వేసి అల్లం ముక్కలు కూడా ఖచ్చితంగా వేయాలి. పక్కా టేస్ట్ వస్తుంది అల్లం ముక్కలు వేస్తే. మీకు అల్లం ముక్కలు మాత్రం స్కిప్ చేయొద్దు. మళ్ళీ తెల్లగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఏమీ వేయద్దు, అల్లం ముక్కలు వేయండి అంతే. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, సరిపడా పసుపు, ఉప్పు, ఒక చిన్న బంగాళదుంప అలా నలిపేసి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి చట్నీ అంటున్నా శనగపిండి నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసేసేయండి. బాగా కలిపేసి ఉడకనివ్వండి ఒక 10 నిమిషాలు. బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. పూరి చేసుకునేటప్పుడు కూడా కొన్ని టిప్స్ ఉంటాయి. అవేంటంటే పలచగా చేసుకోవద్దు, పెద్దవిగా చేసుకోవద్దు, జస్ట్ బుడ్డ చేసుకోండి. తక్కువ ఆయిల్ వేసుకోవచ్చు, బాగా కాలుతుంది. సో ఇవన్నమాట. చూడండి, ఇలా చేసుకున్నారంటే మీరు హోల్స్ ఎక్కువ రావు, ఆయిల్ ఎక్కువ పీలవదు, ఇలా తిన్నా బాగానే ఉంటుంది. ఫైనల్గా మన బొంబాయి చట్నీ వేసుకొని తినేయడమే. ఇది చాలామంది ఇంట్లో ట్రై చేయరండి బొంబాయి చట్నీ, ఎందుకో తెలియదు. ఎంత సింపుల్లో కదా, నిజంగా అసలు బయట షాప్లో ఉన్న టేస్టే వస్తుంది. మస్ట్ ట్రై. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉప్మా. ఇది మాత్రం అసలు చాలా మందికి 100లో 99 మందికి అసలు ఫేవరెటే ఉండదు. అయినా ఎందుకు చేస్తారు అంటే అమ్మ వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది. మనకైనా చేయడం చాలా ఈజీనే అనుకోండి. ఎలా చేయాలో చూద్దాం రండి. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆయిల్ కాదంట, చాలా ఎక్కువ ఆయిల్ పడుతుందంట. దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కొంచెం అల్లం తరుగు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమోటా అన్నీ వేసేసి కరివేపాకు కూడా వేసేసి బాగా రోస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ ఉప్మా రవ్వ దాంట్లో వేసేసుకోండి. ఇలాగ డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేకపోతే పక్కన కొంచెం డ్రై రోస్ట్ అయినా ఒక స్పూన్ ఆయిల్లో అయినా డ్రైగా రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా నీళ్లు దాంట్లో వేసేయకుండా పక్కన బాయిల్ చేసుకోవాలి. ఎలా బాయిల్ చేసుకోవాలంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు చప్పున తీసుకొని దాంట్లోనే సరిపడా సాల్ట్ వేసుకొని, సరిపోయినా పర్వాలేదు తర్వాత వేసుకోవచ్చు, బాయిల్ చేసుకొని చూడండి బాగా బాయిల్ అయింది కదా, ఆ బాయిల్ అయిన వాటరు దాంట్లో వేసేసేయాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అంత లోపల ఇది కొంచెం రోస్ట్ అవుతుందంట ఆయిల్లో. అదొకటే చెప్పింది మమ్మీ, ఇంకేం చెప్పలేదు. మీకు నచ్చితే మీరు చేసుకోండి. నాకు తెలుసు మీకు ఎవరికి నచ్చదు, నా అలాంటి వాళ్ళే చాలామంది ఉంటారు కాబట్టి. ఫేవరెట్ ఉంటే చేసుకోండి, బాగుంది. అండ్ నెక్స్ట్ పెసరట్టు.
పెసరట్టు నాకు చాలా ఇష్టం. కొన్ని టిఫిన్స్ మనం చాలా ఇష్టంగా తింటాం గదా! వాటిలో పెసరట్టు ఒకటి. ఎందుకంటే వారానికి ఒకసారి రాదు. ఎప్పుడో ఒకసారి చేస్తారు కాబట్టి బావుంటదనమాట. దీనికోసం ఫస్ట్ నైట్ అంతా పప్పు నానబెట్టేసుకొని పొద్దున్నే లేసి బాగా కడుక్కోండి. నైటే కడిగి కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి నైట్ కడిగి పెట్టుకున్నా పర్వాలేదు. మా మమ్మీ కడిగి పెట్టి మళ్ళీ పొద్దున కూడా కడిగిందనమాట. సో, తర్వాత దాన్ని మిక్సీ పట్టేసింది. మిక్సీలో కొంచెం తెల్లగడ్డ కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిరపకాయ వేసింది. టేస్ట్ బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పిండిలో ఒక స్పూన్ బియ్యం పిండేసింది. దీనివల్ల క్రిస్పీగా వస్తది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే క్రిస్పీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. క్రిస్పీగా వస్తే ఒక స్పూన్ వేసుకుంటే. ఇప్పుడు పెసరట్లో వేయబోయే ముందే అల్లం, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు పెసరట్టు వేసుకొని దీనిపైన అవి 3 వేసేసేయండి. వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేయండి. ఫస్ట్ జీలకర్ర వేయండి, బాగా అతుక్కుంటది, బావుంటది. తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, చిన్నగా కోసిన అల్లం తరుగు వేసేస్తే బావుంటదనమాట. ఒక్క సైడ్ అయినా కాల్చుకొని తినేయొచ్చు. లేకపోతే డబుల్ సైడ్ కూడా కాల్చుకోవచ్చు. ఎర్రగడ్డలు కొంచెం కింద పోతాయి. అవి జాగ్రత్తగా ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటేనే తిప్పుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇంకంతే, మన పెసరట్టు అయిపోయింది. ఇలా చేసుకుంటే అసలు దీంట్లోకి ఏం అవసరం లేదు. ఏమన్నా కాంబినేషన్ కావాలంటే తినొచ్చు, చట్నీ, కారం, అంతే. అంతే ట్రై చేయొచ్చు. మేమైతే ఒట్టితే తిన్నాం. ఒకసారి ట్రై చేయండి. సూపర్ సింపుల్ కదా, చాలా బావుంటది. మన నెక్స్ట్ టిఫిన్ వచ్చేసి ఊతప్పం. ఊతప్పం చాలామంది ఇంట్లో ఈ రోజుల్లో అయితే పర్టిక్యులర్‌గా నెలకు ఒక్కసారి తినేది కూడా కష్టంగా ఉందనమాట. ఎందుకంటే అది అప్పటి రోజులది కదా! చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎలా చేయాలో చూసేద్దాం రండి. కొంచెం ఆయిల్‌లో, ఇది మా మమ్మీ స్టైలు. కొంచెం ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ అనుకోండి వేసేసి, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం తరుగు వేసి బాగా వేయించేసి, ఇప్పుడు పిండిలో మనం తీసుకోవాల్సిన పిండి ఎలా ఉండాలంటే పుల్లటి పిండి అయి ఉండాలన్నమాట. ఆ పిండిలో మనం ముందుగా వేయించుకున్న ఎర్రగడ్డలు వేసేసుకోవాలి. ఇది ఒక స్టైల్ అనమాట. ఇంకేముంది, ఊతప్పము ఇలాగా పెనం మీద కాకుండా చిన్న బాండల్లో వేసుకుంటే బావుంటది. కొంచెం లావుగా వేసుకోవాలి. ఆయిల్ ఒక రవ్వ పడతది బానే, ఉంటేనే బావుంటది ఆయిల్. ఇలాగ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి లోపల దాకా ఉడుకుతది. చూడండి, ఇలాగా మనం ఊతప్పం వేసేసుకోవాలా. ఇలాగ ఎందుకు ఘాట్లు పెడుతుందంటే మమ్మీ, లోపల వరకు ఇంకొకసారి బాగా ఉడుకుతదనమాట. మళ్ళీ వెనక సైడ్ కూడా ఉడికేదానికి ప్లేట్ పెట్టేసి ఉడకబెట్టేసుకోండి. ఇది ఇంకొక స్టైలు. దీంట్లో ఎటువంటి ఎర్రగడ్డలు ఇంకా వేయలేదు. జస్ట్ అలా వేసేసి పైనే కొంచెం అలాగే ఎర్రగడ్డలు, క్యారెట్, పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసి సేమ్ అలాగే ఉడకబెట్టేసుకోండి. కాల్చుకోండి, అయిపోతుంది. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే పిండిలో డైరెక్ట్గా వేసేసి, దీంట్లో పోపు పెట్టలేదు కదా మనం, అందుకని వేరు అనమాట. అన్నీ పోపు పెట్టకుండా అలా వేసి ఉత్తప్పం వేసేసుకోండి. ఇలా 3 రకాలు ఉంటాయి. దీంట్లో మేము పప్పుల పొడి చేసాము. అది మీకు ఫుల్ వీడియో కావాలంటే ఛానల్కి వెళ్ళి చూడాల్సిందే, ఇక్కడ సరిపోవట్లేదు. అది ఊతప్పాల కథ సూపర్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చి పొంగనాలు అనమాట. పులి బొంగరాలు అని కూడా అంటారు. ఇది కూడా ఆల్మోస్ట్ ఊతప్పం ప్రాసెసే అనుకోండి. కాకపోతే అది ఊతప్పాల్లాగా వేసుకుంటారు, ఇది పులి బొంగరాల్లాగా. దాంట్లో అవేమి అది పర్టికులర్గా దానికి ఒక వెజల్ ఉంటుంది కదా, దాంట్లో వేస్తారనమాట. కాకపోతే దీంట్లో పోపు పెట్టలేదు మమ్మీ. పోపు పెడితే దీంట్లోకి అంత బాగుండదంట. అందుకని పచ్చి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసేసి, కరివేపాకు వేసేసి ఇలాగా పులిబంగరాల్లాగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ వేయకూడదు. దీంట్లో కొంతమంది నిండా వేసేస్తారు, అట్లా కాకుండా కొంచెం వేసుకొని మనం పులిబొంగరాలు చేసుకోవాలి. అదే పిండిని ఇలాగ వేసేసుకుంటే బోండాలు అయిపోతాయి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది కూడా 3 రోజుల పిండి అనమాట. పులిసిన పిండి బాగుంటుంది ఊతప్పాలకి, పులిబొంగరాలకి, బోండాలకి. ఇప్పటి వరకు చూపించిన రెసిపీస్లో ఒక్కటిలో కూడా కారం చూపించలేదు కదా. కారం ఏం లేదు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటా, కొంచెం ఉప్పు వేస్తే కారం అయిపోతుంది. అది తిరగబోసుకోవాలంటే పోసుకోవచ్చు, లేకపోతే అలాగే ఉండిచ్చేసుకోవచ్చు. మేము కూడా అలాగే ఉండించుకున్నాము. తిరగబోసుకోవడం అంటే ఆయిల్లో పోపు పెట్టుకోవడం, కారంని, అది మీ ఇష్టం అనమాట. సో ఫైనల్గా మనకి పులిబొంగరాలు ఇలా రెడీ అయిపోయినాయి. ఇలాగ లేసి వస్తే పులిబొంగరాలు బాగా వచ్చినట్టు, వెజిల్ బాగున్నట్టు అనమాట. సో మొత్తానికి మన నిజంగా అండి అన్నీ ఒకే ప్రాసెస్లో ఉన్నా కానీ ఊతప్పాలు, బోండాలు ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అన్నిట్లో అదే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసినా కానీ. సో కారంతో తింటే చాలా బాగుంటుంది ఇది పర్టికులర్గా. అందుకని దీంట్లో మాత్రం కారం అది పనిగా చూపించాం మేము. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన రెసిపీ ఏంటంటే చింతపండు పులిహోర. ఇది మా అమ్మమ్మ చేసింది. మా అమ్మమ్మ నాటి కాలం అనుకోండి, చాలా బాగుంటుంది. ఏం కావాలో చూడండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, నానబెట్టుకున్న చింతపండు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం బెల్లం వేసుకున్న బాగుంటుంది. మా అమ్మమ్మ చెప్తున్నా కానీ మేము వేయనివ్వలేదు, ఎందుకంటే బాగుండదేమో అని చెప్పి. కానీ ఆమె స్టైల్లో అయితే ఆమె వేస్తుందంట, మేము వేయనివ్వలేదు. ఇప్పుడు పోపు పెట్టేసుకోండి, ఇవన్నీ వేసేసేయండి, అంతే, ఇంకేం లేదు.
అంటే చింతపండు ఒకటి లాస్ట్‌లో ఎయండి. మిగతా అన్నీ ఫస్టే వేసేసేయండి. బెల్లం కూడా ఒక్క రవ్వ వేసుకుంటే బావుంటది. కరివేపాకు అన్నీ కొంచెం కరివేపాకు, పల్లీలు, కొంచెం పసుపు వేసుకొని, ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత చింతపండు నీళ్ళు, రసం నీళ్ళు ఎక్కువ వేయకూడదు. రసం వేసేసుకొని ఎందుకంటే ఎక్కువ ఎందుకు వేయకూడదు అంటే ఇది మళ్ళీ దగ్గరికి రావాలన్నమాట. సో ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మనకే కష్టం. సరిపడా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ కొంచెం పసుపు మాత్రం వేసుకోవాలి, బాగుంటుంది. లాస్ట్లో కొంచెం ఇంగు వేసి బాగా దగ్గరికి పడేలాగా ఉడకనివ్వండి. ఈ రెసిపీతో మనకు ఒక బెనిఫిట్ ఉందన్నమాట. ఏంటంటే ఇది స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే 2 వారాలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని నెలలైనా ఉంటుంది. నాకు చెప్పాలంటే అంత బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఈరోజు చేసింది కాకుండా రేపో ఎల్లుండో కొన్ని రోజుల తర్వాత కలుపుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడే గ్రౌండ్ నట్స్ వేయించుకొని వేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మొత్తాటికి అద్దరిపోయిందనమాట. ఇలాగ అన్నంలో కలుపుకొని తినేయడమే. ఇది ఒక రకమైన పులుసు అన్నము, చింతపండు పులుసు అన్నం. మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసుకునేవాళ్ళంట. రోజు సద్దన్నము అంబలి తాగే బోరు కొట్టేసి ఒక్కొక్కసారి ఇట్లా చేసుకొని అలా పెట్టుకునేవాళ్ళంట. ఎప్పుడు ఏం లేకపోతే చేసుకునేవాళ్ళంట. తర్వాత మన స్పెషల్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ. అబ్బా, ఇది ఎంతమందికి ఫేవరెట్. ఇది కూడా చాలామంది బయట వెళ్ళినప్పుడే తింటారు. ఇంట్లో అంత ఈజీగా చేయరు అనమాట ఇడ్లీ సాంబార్. ఇడ్లీ చేస్తారు, సాంబార్ చేయరు. మాకు ఇంతకు ముందు టిఫిన్ షాప్ ఉండేది, ఆ స్టైల్ చూపిస్తున్నాం ఇడ్లీ సాంబారు. ముందుగా అయితే 2.5 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకొని అది బాగా నానబెట్టేసుకోవాలి. దీంట్లో ఒక గ్లాస్, ఓన్లీ 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఇవి 2 బాగా కడిగేసి ఒక 6 అవర్స్ నానబెట్టాలి. మెంతులు మస్ట్ అండ్ షుడ్, మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 6 అవర్స్ అయిపోయిన తర్వాత రవ్వని బాగా పిండి పక్కన పెట్టేసుకొని ఉద్దిపప్పు అంతా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇంత మెత్తగా, అంటే అట్లా తేలితే అది బాగా గ్రైండ్ అయినట్టు. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఫస్ట్ రవ్వ పిండి పెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపేసి నైట్ అంతా అట్టే ఫెర్మెంటేషన్కి వదిలేసేయండి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట వదిలేసేయండి. బాగా పులుసొద్దది, బాగా ఉబ్బింది చూసారు కదా. ఇప్పుడు ఇడ్లీలు పెట్టేసుకోవడమే. కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం సోడా ఉప్పు వేసుకోండి, 2 కలిపేసి కొద్దిగా వాటర్ వేసి ఇడ్లీలు పెట్టేసుకోండి. ఇడ్లీలు ఎలా పెట్టుకోవాలో అందరికీ తెలుసు కదా. దాంట్లో అంటే ఇడ్లీ ప్లేట్లో పెట్టేసి కొంచెం వాటర్ పోసి కింద మీ దగ్గర స్టీమర్ ఉంటే ఎలాగుంటే అలాగ ఇడ్లీ పెట్టేసుకోండి. ఇప్పుడు సాంబార్ చూద్దాం మనం, ఓకేనా. సాంబార్ కోసం మనం వచ్చేసి కందిపప్పు వాడుతున్నాము. పెసరపప్పు ఎక్కడ వాడరు నాకు తెలిసినంత వరకు. కందిపప్పుని బాగా కడిగి నానబెట్టుకొని, అంటే నానబెట్టాల్సిన అవసరం లేదు కానీ నానబెడితే కొంచెం గ్యాస్ తక్కువ ఉంటుందంట. నానబెట్టిన నీళ్ళు కూడా పడేసేసేయాలి. ఇదొకటి చిన్న టిప్ అనమాట. దీంట్లో ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమోటాలు, ఉప్పు వేయకూడదు. ఉప్పు వేయకుండా పసుపు వేసి బాగా ఉడకబెట్టేసి ఇట్లా మ్యాష్ చేసుకోండి. లాస్ట్లో ఉప్పు వేసుకోండి మ్యాష్ చేసేటప్పుడు. కొంచెం చింతపండు నీళ్ళు ముందే నానబెట్టుకొని ఇట్లాగా విడిగా వేసుకోండి, ఓకేనా. అయిపోయిందా, కొంచెం ఉప్పు చూసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవడమే. పోపులోకి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, ఇంగువ, అలాగే కొంచెం సాంబార్ మసాలా వేసుకోవాలి. సాంబార్ మసాలా ఇందాక ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం వేసిందమ్మ, బాగుంటుంది. మాది షాప్ స్టైల్లో నేను చేసేది, అంటే మా మమ్మీ చేసేది. మాకు ఇంతకు ముందు టిఫిన్ షాప్ ఉండేది, అక్కడ ఎలాగా చేసేవాళ్ళమో సాంబారు, అంటే ఇడ్లీ సాంబార్ వేరుగా ఉంటుంది, మామూలుగా మనం ఇంట్లో చేసుకునే కూరగాయల సాంబార్ వేరుగా ఉంటుంది కదా. సో అదనమాట రెండింటికి తేడా. ఇదనమాట మన ఇడ్లీ సాంబారు రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసేయండి. ఇంకా ఇడ్లీలో పోసుకొని తినేయడమే అనమాట. మీకు నచ్చితే వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పటికే 13 మినిట్స్ అయింది. ఈ వీడియో ఎంతమంది ఇంకా కంటిన్యూ చేస్తున్నారో తెలియదు కానీ ఇక్కడ వరకు ఎవరైనా చూసుంటే ఇప్పుడు అడుగుతున్నా, ఒకసారి లైక్ చేయండి. అలాగే మీకు ఇంత చూడడం ఇజుగ్గా ఉంటే ఛానల్లో వెళ్ళి చూడండి, విడివిడిగా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. ఇది కూడా ఎగ్జాక్ట్గా మా టిఫిన్ షాప్లో ఎలా చేశారో అలాగే చేసాము. 2 గ్లాసులు పచ్చి బియ్యానికి సగం గ్లాస్ మినపప్పు వేసి బాగా కడిగి నానబెట్టేసుకోవాలి. మర్చిపోయా మళ్ళీ మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేసుకొని వాటర్ వేసి బాగా నానబెట్టేసుకొని అది దోశ పిండిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. అటుకులు ఎంతసేపు ముందు నానబెట్టుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు. బియ్యము మినపప్పు మాత్రం 6 గంటలు నానాల్సిందే. ఇంకేముంది, గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలిపేసి నైట్ అంతా బయట వదిలేస్తే ఇలా బాగా ఫెర్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ చేస్తున్నాము చూడండి. చికెన్లో ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం ఎర్రగడ్డలు వేసి ఒక పక్కన ఉడకనివ్వడానికి పెట్టేసేయండి. దాంట్లోకి మసాలా వచ్చేసి అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగాలు, కొంచెం కొబ్బరి, కొంచెం ధనియాలు వేసి బాగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇదే అనమాట మనం యూజ్ చేసే మసాలా. ఇప్పుడు కర్రీ కోసం ఒక దబర్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, ఎర్రగడ్డలు వేసి బాగా వేగనివ్వండి. ఇంకొక పక్క ఉప్పు, కారం, పసుపు వేసుకున్న
చికెన్ని ఉడకడానికి పెట్టేసేయండి. ఈ మసాలా వేగే లోపల అది ఉడికిపోతుంది కొంచెం. అట్లా ఉడికితే బావుంటది. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని దాంట్లో వేసి కొంచెం కరివేపాకు, కొంచెం టమోటా వేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు పక్కన ఇది వేగిన తర్వాత పక్కన ఉండే చికెను కొంచెం కొంచెం ఉడుకుతుంటది కదా! అది తీసుకొచ్చి దీంట్లో వేసేసేయండి. అంతే. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. దీంట్లో కూడా మళ్ళీ బావుంటది. అంతే అయిపోయింది. ఇప్పుడు చూడండి దోసలు పోస్తుంది మమ్మీ. దోస మనం చికెన్ కర్రీలోకి తినేటప్పుడు దోస ఎలా ఉండాలంటే మెత్తగా ఉండాలి. క్రిస్పీగా పేపర్ దోస పోసుకోకూడదు. ఇలాగ కొంచెం మెత్తగా లావుగా చేసుకుంటే తినేటప్పుడు బావుంటది. ఒక పక్క కర్రీ కూడా అయిపోయింది. కొంచెమే ఆయిల్ వేసింది. అయినా కానీ పక్కన ఆయిల్ అంతా బాగా తేలేసింది కదా! కొంచెం ఆయిల్ వేసుకుంటే కూడా బావుంటది చికెన్ కర్రీలో. ఏ కర్రీలో అయినా కానీ అమ్మోళ్ళు చెప్తారు కదా! నాన్ వెజ్ కర్రీలోకి ఎక్కువ కావాలని. అలాగేం కాదు. 2 స్పూన్లు వేసినా అది తేలేదాకా బాగా వేగించాలన్నమాట. అప్పుడు బావుంటది. నెక్స్ట్ మన స్పెషల్ వచ్చేసి బోండా. ఇది మాత్రం నెల్లూరు స్టైల్ అండి. దీనికి కూడా పులిసిన పిండి ఉంటేనే బావుంటది. ఒక 3, 4 రోజుల దోస పిండిలో కొంచెం ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు మీకు కావాలంటే వేసుకోవచ్చు. మేమైతే వెయ్యము నెల్లూరు సైడ్ అయితే. అంటే చాలామందికి బోండాలు నెల్లూరువే ఇష్టము. అందుకని ఆ స్టైల్ మాత్రం చూపిస్తున్నాము. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా బోండా పిండిలాగా జారుగా కలుపుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి ఎందుకు వేయాలంటే దీని స్పెషాలిటీ అదే. మైదా పిండి వేస్తే కొంచెం బాగా వస్తుందన్నమాట. దానివల్ల ఏం యూజ్ తెలియదు కానీ అది వేయకపోతే మాత్రం నెల్లూరు బోండాలు అవ్వవు. కొంచెం ఉప్పు, సోడా ఉప్పు కూడా వేసేసుకొని ఇలాగ బోండాల్లాగా వేసేసుకోండి. ఇదే బోండాల పిండిలో కొంచెం నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వేసుకుంటే అది నెక్స్ట్ లెవెల్ హైలైట్. మా మమ్మీకి నచ్చదు అందుకే వేయలేదు. ఆ పప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకేముంది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ బోండాల్లాగా కాల్చేసుకోవడమే. చాలా క్రిస్పీగా వస్తాయి ఇటు సైడ్ బోండాలు. ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు చూపించిన ఊతప్పం, పులిబొంగరాల కంటే ఇది కొంచెం వేరనే చెప్పొచ్చు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది నిజంగా. కారంతో ట్రై చేయండి. ఓన్లీ అంటే నెల్లూరు ఎర్ర కారం ఉంటుంది కదా, దాంతో మాత్రమే సూపర్గా ఉంటుంది. అంతే అండి, మన బోండాలు కూడా అయిపోయినాయి. నెక్స్ట్ మన స్పెషల్ వచ్చేసి మ్యాగీ ఏంటి టిఫిన్లో చూపిస్తుంది అనుకుంటున్నారా? చాలామంది చేసుకుంటారండి ఈ మ్యాగీని టిఫిన్లో. కొంతమంది ఏమో వెజిటేబుల్స్ అన్నీ వేసి చాలా కాంప్లికేటెడ్గా హంగామా చేసేస్తారు. కొంతమంది ఏమో ఊరికే అలాగా నీళ్ళల్లో వేసి వాళ్ళు ఇచ్చిన పొడి వేసుకొని తినేస్తారు. ఇంకా మనది వచ్చేసి కొంచెం వేరుగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి బాగా వేయిస్తూ ఉండండి. ఇప్పుడు ఇంతవరకు వేగిన తర్వాత పక్కన ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టి దాంట్లో మనం చేసుకునే మ్యాగీ వేసి ఉడకబెట్టుకోండి. ఫస్ట్ ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటే చిమిడిపోతుంది. ఇలాగ పక్కన ఉడకబెట్టుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ వేగింది కదా ఇక్కడ వరకు, టమోటా వరకు. దాని తర్వాత మసాలాలు వేసుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్ అన్నీ వేసి ఒకసారి రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మ్యాగీని డైరెక్ట్గా దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 శాషియర్ మాత్రమే మనం మ్యాగీ మసాలా వేసాము. ఇంకొకటి ఏం చేయాలంటే మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా ఎవరి ప్లేట్లో వాళ్ళకి సర్వ్ చేసేసి లాస్ట్లో అప్పుడు కొద్దిగా మ్యాగీ మసాలా పచ్చిది చల్లించండి. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. ఆసమ్ ఫ్లేవర్, కొత్త టేస్ట్ వస్తుంది అనమాట దానివల్ల. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చపాతీ కూడా అంటారా అంటే అది కూడా ఒక బ్రేక్ఫాస్ట్ కదండి. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్లు అయినా కానీ కొంచెం పొరపాటు అయినా కానీ అది బారాదు. సో టిప్స్ చెప్పుకుంటూ చేసామన్నమాట వీడియో అంతా. అన్నీ అంతే. సో ఇప్పుడు చపాతీ చేసుకునేదానికి ఫస్ట్ వేడి నీళ్ళలో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసి అవి బాగా కాగిన తర్వాత, బాగా అంటే వేడి నీళ్ళు అంత కాగబలేదు, జస్ట్ ఒకసారి తెల్లిన తర్వాత దాన్ని మనం గోధుమ పిండిలో వేసి చపాతీ పిండిలాగా కలుపుతూ ఉండాలి. బాగా ఎక్కువసేపు కలిపితే ఏమంటే మెత్తగా వస్తాయన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే ఇది జస్ట్ అలాగ ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి. తర్వాత ఏముంది ఇంకా చపాతీలు చేసుకోవడమే. చపాతీలు చేసుకునేటప్పుడు ఒక టిప్ ఉందండి. అసలు ఏమంటే కొంతమంది కాల్ చేసుకుంటారు కదా, అది తినకూడదంటే ఈ మధ్య చాలా వీడియోలో మనందరం చూసే ఉంటాము. ఆ బ్లాక్గా ఉండేది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే అక్కడే ఉండి తిప్పుతూ కాలుస్తూ ఉంటే కొంచెం కూడా బ్లాక్గా రాదు. మాడితేనే కాలినట్టు కాదు. చపాతీని 2 మినిట్స్ కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే అది కాలిపోతుంది. సో ఇప్పుడు చపాతీ అయిపోయింది కదా, దాంట్లో కాంబినేషన్గా ఆలూ కుర్మా చేసాము. చపాతీలు చాలా మెత్తగా వచ్చాయండి. కావాలంటే ఒకసారి ఫుల్ వీడియో మళ్ళీ చూసేసేయండి మీకు ఓపిక ఉంటే. నెక్స్ట్ మన రెసిపీ వచ్చేసి పోహా. ఇది కూడా ఒక రకమైన ఉప్మాలాగే ఉంటుంది, కాకపోతే టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట. ఫస్ట్ అటుకుల్ని నీళ్ళల్లో వేసుకుని బాగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే తిరుగుమాత పెట్టేసుకొని దాంట్లో అటుకులు వేసి పచ్చటుకులు వాటర్ పోసేస్తారు. అలా కాకుండా ఇటు ట్రై చేయండి. చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది.
బాగుంటుంది. ఇప్పుడు పోహా చేసుకునేదానికి బాండల్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, పచ్చి శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కొంచెం ఎర్రగడ్డ, టమోటా అన్నీ వేసి బాగా కలుపుకోండి, అంటే వేయించుకోండి. కొంచెం పసుపు, కొంచెం ఇంగ వేసుకున్న బాగుంటుంది. సాల్ట్ వేసుకొని ముందుగా మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న అటుకుల్ని దీంట్లో వేసేసుకోండి. ఇట్లాగా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. టమోటా కూడా వేసుకోండి, మర్చిపోయాను. సో ఇప్పుడు అంతా అయిపోయింది కదా, ఇంకేం లేదండి, ఇంతే. దీంట్లో కాంబినేషన్ ఏం అవసరం లేదు, పులిహోర లాగా ఉంటుంది కొంచెం నిమ్మకాయ వేసుకుంటే అంతే. అక్కడితో పోహా రెసిపీ కూడా అయిపోయింది. ఇంకేముంది, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే కదా. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంకా లాస్ట్ రెసిపీ వచ్చేసి ఈ మెగా ఎపిసోడ్లో సద్దన్నం. దీంట్లోకి ఏం చెప్పాలి చెప్పండి, ఊరికే రాత్రి గంజి ఉంచుకొని అన్నం కూడా రాత్రి ఉంచి పెట్టేసుకొని ఒకేసారి రాత్రైనా గంజిలో అన్నం వేసి పెట్టేసుకోవచ్చు, లేకపోతే పొద్దునైనా గంజి పోసుకొని తాగొచ్చు విడివిడిగా. దాంట్లోకి నంచుకునేదానికి ఉప్పు మిరపకాయ, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, పండు మామిడికాయలు, ఊరగాయలు. పండు మామిడికాయ మాత్రం అసలు మిస్ కావద్దు. సమ్మర్లో మాత్రం ఎవరైనా చూస్తుంటే సమ్మర్లో చేసుకొని తినండి, అల్టిమేట్గా ఉంటుంది. అంతేనండి, మరి ఇవాళ మన 15 రెసిపీస్ ఇక్కడితో అయిపోయింది. రేపు మరి ఇంకొక 15 రెసిపీస్ మిగిలిన వాటితో ఒక మెగా ఎపిసోడ్ పెట్టేస్తాము, చూడండి. ఇక్కడ మీకు ఏమైనా క్లారిటీగా అర్థం కాకపోతే ఫుల్ వీడియోస్ లింక్స్ కింద ఇస్తాను, వెళ్ళి చూడండి. అలాగే ప్లేలిస్ట్ అయినా ఉంటుంది ఛానల్లో, అక్కడైనా మీరు వెళ్ళి ఓకే అండి, మరి రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.